హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంచురే గారి అమ్మాయి. ఈరోజైతే కాకరకాయ పొడి అయినా కాకరకాయ పచ్చడి, నిలువ పచ్చడి అంటారు కదా, కాకరకాయ కారము అనుకుంటారు కదా. నేనైతే కాకరకాయ నిలువ పచ్చడి చేస్తున్నా. ఫస్ట్గా ఒక 4 కాకరకాయలు తీసేసుకొని దాని మీద పీల్ చేసేసుకున్నాం. మొత్తం ఇట్లా రౌండ్ రౌండ్గా పీసెస్ కట్ చేసుకొని ఇట్లా ముక్కలుగా నిలువుగా ముక్కలు కట్ చేసుకొని వాష్ చేసుకొని కొంచెం పెట్టుకున్నాను. తడి మొత్తం పోవాలి, అప్పుడే బాగుంటుంది పచ్చడి అనేది, ఖరాబ్ కాదు. వాటర్ ఉంటే ఖరాబ్ అయిపోతుంది అన్నట్టే. ఇట్లా డ్రై అయిపోయినాయి కదా చూడండి. ఒక పెనంలో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాము. బ్రౌన్ కలర్లో, లైట్ గోల్డ్ కలర్లో వస్తే చాలు. ఇక్కడ నేను చూపించే విధంగా చూడండి. 6-7 పీసెస్ తీసుకున్నా కదా నేను. ఒక 3-4 రౌండ్స్ అయితే డీప్ ఫ్రై చేశాను నేను. ఇలా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్నాను. అలానే కొన్ని పల్లీలు వేసుకున్నాను నేను. మేము ఇంట్లో పల్లీలు బాగా తింటాము. ఈ పల్లీలు ఆప్షన్, వేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇష్టం, ఇంకా ఆప్షనల్ అది. నేనైతే గుప్పడి పల్లీలు వేసుకున్నాను. పచ్చడి పెట్టాలంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని వేంపుకొని పొడి చేసుకోవాలి మనము. 2 టేబుల్ స్పూన్స్ అన్నీ ఈక్వల్ క్వాలిటీ వేసుకున్నా. 2 టేబుల్ స్పూన్స్ వేయించుకొని గోల్డ్ కలర్, ఇడ్లీ కూడా గోల్డ్ కలర్లో వచ్చేంత సేపు వేయించుకున్నాను. ఈ కలర్లో ఇట్లా వచ్చింది కదా, దీన్ని మంచిగా ఉండాలి. స్మెల్ వస్తే భలే వస్తుంది స్మెల్ అయితే. ఈ స్మెల్ అయితే నాకు భలే ఇష్టము పచ్చళ్ళు వేసేటప్పుడు. కొన్ని వెల్లుల్లి ఏమో పేస్ట్ చేసుకున్నా కచ్చాపక్కగా, కొన్ని వెల్లుల్లి ఏమో తాలింపులు వేసుకున్నా. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి, పల్లీలు, కొంచెం కారము, పసుపు, ఉప్పు అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అలానే మనం పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా పక్కన పెట్టుకున్నాం. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు తీసుకున్నా. 3 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకున్నా. కారం ఆప్షనల్, ఎవరెంత తింటారో అంత వేసుకుంటే బెటర్. మేము కారం తక్కువనే తింటాము. కొందరు ఇందులో నిమ్మకాయ రసం కూడా వేస్తారు, బాగుంటుంది, అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం తాలింపుకి సేమ్ జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం మనం కచ్చపక్కగా పేస్ట్ చేసుకున్నాం కదా గార్లిక్, అవి కూడా వేసుకున్నాం. అలానే విడిగా కొన్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్నాం. కొన్ని ఎండుమిర్చి, కొన్ని కళ్యామాకు, ఒక చిటికెడు పసుపు. ఆల్రెడీ పసుపు వేసుకున్నాం ఇందులో కూడా తాలింపులో చిటికెడు వేసుకుంటే చాలా సరిపోతుంది మనకి. ఇదంతా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే ఒక 2-3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మంచిగా డీప్ ఫ్రై అయ్యేటట్టు. నేనైతే కళ్యామాకు అయితే చాలా వేసుకున్నా, అదే కరివేపాకు అయితే చాలా వేసుకున్నా. హెల్త్కి మంచిది కదా, బాగుంటుంది. ఇందాక ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో అందులో ఈ తాలింపు వేసేస్తే రెడీ అయిపోయినట్టే మనకు ఆల్మోస్ట్. ఇది అవుట్పుట్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే ట్రై కూడా చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.